చెన్నై అన్నారు అండ్ మినీ వ్లాగ్లో క్యాన్సిల్ అయిందన్నారు, ఏంటి అని మీకు చాలా కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు. మీ ముందుకి తెలుగు టీవీలో వచ్చేస్తున్నాను అనమాట. ఈరోజు అవైలబుల్గా ఉన్నది హిందీ అయినా, నాకేమో హిందీ చాలా అద్భుతంగా వచ్చు కదా. చాలా మంది ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు, చాలా తక్కువ కాస్ట్ అనేసి. చూస్తే బ్యాగ్స్ తీసుకుని వెళ్తారు. ప్లెయిన్ కి మళ్ళీ బార్డర్ ఇప్పిద్దామా, లేకపోతే బార్డర్ ఉన్న ప్లెయిన్ తీసుకుందామా, ఇలా చాలా అయితే ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏం అర్థం కావట్లేదు చెప్పాలంటే. బట్ కొన్ని అయితే బేసిక్ కలర్స్ తీస్తున్నాను ప్రెసెంట్. మొత్తానికి నెక్స్ట్ డే అనుకున్నది ఆ 2 days తర్వాత అయిందనమాట. ఆలోచించి కొంచెం ఏమంటారు, 7th సెన్స్ 6th సెన్స్ కూడా కాదు, 7th సెన్స్ పెట్టి మరి ఆలోచించి దేనికి ఏది సెట్ అవుతుంది అని ఇప్పుడు కొంచెం కష్టపడాలన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఎస్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తమ్నేల్ చూసా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది దట్ నా కొత్త సీరియల్కి కాస్ట్యూమ్ కోసం వెళ్తున్నాను అనమాట. నా లాస్ట్ వ్లాగ్లో చూసి లైక్ చెన్నై అన్నారు అండ్ మినీ వ్లాగ్లో క్యాన్సిల్ అయిందన్నారు, ఏంటి అని మీకు చాలా కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు. బట్ లేదు, ఆ ప్రాజెక్ట్కి నాకు క్యాన్సిల్ అయింది, అది అంతవరకే. బట్ మన కోసం అంటూ ఏదన్నా ఉంటే మనకి తప్పకుండా కాల్ వస్తుంది అంటారు కదా, ఆ టైప్లోనే తమిళ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కూడా మళ్ళీ మీ ముందుకి తెలుగు టీవీలో వచ్చేస్తున్నాను అనమాట. అంటే తెలుగు ఛానల్లోనే చేస్తున్నాను మళ్ళీ. సో ఆ కాల్ వచ్చింది. కొత్త సీరియల్ ఏంటి అనేది త్వరలో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్పేస్తాను. బట్ ఈరోజు ఆ సీరియల్కి సంబంధించిన కాస్ట్యూమ్ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఆ సీరియల్ కాస్ట్యూమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను, టోటల్ అవుట్పుట్ అయితే ఈ వ్లాగ్లో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం, వచ్చేసేయండి. మొత్తానికైతే స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసాను, శ్రీవల్లి సిల్క్స్కి. వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కమెంట్లో అయితే చెప్పేసేయండి, ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు ఈరోజు అవైలబుల్గా ఉన్నది హిందీ అయినా, నాకేమో హిందీ చాలా అద్భుతంగా వచ్చు కదా. సో నేను నా కన్వర్జేషన్ ఎలా కావాలి ఏంటి అనేది నాకు కొంచెం ఫన్నీగా ఉంటుంది, అందుకనే వాయిస్ అయితే ఇవ్వను. నేను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పేసి, నేను బేసిక్గా చెప్పాలంటే శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ని హాఫ్ సారీ లాగా, హాఫ్ సారీయే కాబట్టి హాఫ్ సారీ లాగా స్టిచ్ చేపియాలన్నమాట. సో శారీస్ని బ్లౌజ్ అండ్ లెహంగా లాగా చేపిస్తున్నాను. వాటికి రిలేటెడ్ ఓనీస్ కోసం షాపింగ్ చేయాలి. సో ఇప్పుడైతే శారీస్ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఆ శారీస్ స్టిచ్చింగ్ కోసం ఇచ్చేస్తున్నాను. సో దాట్ మనకు టైం ఎక్కువ లేకుండా, టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా అయిపోతుంది. సో శారీస్ తీసుకొచ్చేస్తా కాబట్టి స్టిచ్చింగ్కి ఇచ్చేద్దాం, వచ్చేయండి. సో మొత్తానికి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే క్యారీ చేస్తున్నాను. సో దట్ నాకు ఓనీ మ్యాచింగ్ కోసం సర్చ్ చేయడానికి దొరుకుతుంది అని. ఓనీలో కూడా చాలా థాట్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక మెటీరియల్ బట్టి థాట్స్ చేంజ్ కూడా అవ్వచ్చు. సో నాతో పాటు మిమ్మల్ని కూడా ఈరోజు చార్మినార్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వచ్చేసేయండి. అక్కడంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది అనేసి. ఒకవేళ మీకు ఏమైనా నచ్చినా కూడా కింద కమెంట్లో చెప్పేసేయండి. నేను మళ్ళీ ఆ కమెంట్స్ చూసి అక్కడికి వెళ్ళి దొరికితే కనుక మీకు తప్పకుండా అందజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం, పదండి. మొత్తానికి చార్మినార్ అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా హడావిడిగా జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఏమైనా క్యారీ చేసేటట్టుంటే జాగ్రత్తగా క్యారీ చేయాలన్నమాట. సో మామూలుగా అయితే సండేస్లో రోడ్ పైనే ఉంటాయి క్లాత్స్ అన్నీ. మనము చాలా చీప్ కాస్ట్లో వస్తాయి, అంటే తక్కువ కాస్ట్లో వస్తాయి, తక్కువ కాస్ట్లో వస్తాయి. సో ఈరోజు నాకు టైం లేదు కాబట్టి ఈరోజు వచ్చాను, అందుకని స్టోర్స్కి వెళ్ళాలన్నమాట. ఫోటో కావాలా. చాలా మంది ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు, చాలా తక్కువ కాస్ట్ అనేసి. చూస్తే బ్యాగ్స్ తీసుకుని వెళ్తారు. ఈరోజు ప్రైస్ ఎలా ఉంది, ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా చెప్తాను. షూట్ చేయనిస్తారో లేదో కూడా తెలీదు, చాలా వరకు అయితే కవర్ చేసేస్తారు. ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు వచ్చినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్కి షాపింగ్కి వస్తే. సో మనం బార్గెన్ బాగా చేసి మంచిగా షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను, వచ్చేసేయండి.
నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే శిఖరము, బంగారు పంజరము, సావిత్రమ్మ గారు అబ్బాయి, అగ్నిసాక్షి వేటికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వకుండా ఉండేటట్టు ఉండాలన్నమాట కాస్ట్యూమ్. సో దట్ ఆ డిఫరెన్స్ అనేది క్యారెక్టర్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ క్యారెక్టర్కి కావాల్సింది నన్ను అడిగింది వచ్చేసి కొంచెం పట్టు టైప్లో అడిగారు. అందుకని కొంచెం పట్టు టైప్లో శారీస్ తీసేసుకొని ఆ శారీస్ని హాఫ్ శారీ లాగా చేపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఓనీ దగ్గరికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. శారీస్కి ఎంతైతే కన్ఫ్యూజన్ ఉందో ఓనీకి ట్రిపుల్ కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే లుక్ అంతా ఓనీలో ఉంటుంది కాబట్టి షేడెడ్ తీసుకుందామా, లేకపోతే ప్లెయిన్ తీసుకుందామా, లేకపోతే ప్లెయిన్కి మళ్ళీ బార్డర్ ఇప్పిద్దామా, లేకపోతే బార్డర్ ఉన్న ప్లెయిన్ తీసుకుందామా, ఇలా చాలా అయితే ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా షేడెడ్వి చూసాను, బట్ కొంచెం ఏమో మళ్ళీ బార్డర్స్ ఎలా దొరుకుతాయో లేవా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో ఇంకా చూద్దాం, షాప్స్ చాలా ఉన్నాయి కదా, రండి. మొత్తానికి ఇన్ని క్లాత్స్ ఉన్నాయి, కలర్స్. ఏ కలర్ వేసుకోవాలో అదొక కన్ఫ్యూజన్. అయితే క్లాత్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఫైనలీ ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాం అనేసి ఇంతసేపు ఆలోచించి తలకాయ నొప్పి పెట్టుకున్న తర్వాత ఫైనలీ ఒకటైతే ఫైనల్ చేశాను. అదేంటంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ కదా. సో టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పట్టుకి దీనికి బాగా సెట్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు అయితే ఉంది. అందుకనేసి టిష్యూ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టిష్యూలో చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ. సో నాకు కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని, నైస్ కదా. कितना पड़ता भैया ये मीटर? మొత్తానికి కొన్ని కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షాపింగ్ వస్తే అందరు అంటారు చంద్రముఖి లాగా మారుతాను అని. బట్ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది నిజంగా నేను చంద్రముఖి లాగా మారుతాను అని. అది చూపించండి, ఇది చూపించండి అనేసి కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది బేసిక్గా చెప్పాలంటే. సో కొన్ని అయితే మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాట్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేయొచ్చు ఓనీస్ని మనకి ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు అన్నట్టయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, నాకు ఏది కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు కూడా ఈ ఫ్యాబ్రిక్ కావాలంటే కింద కమెంట్లో చెప్పండి. మనకి ఇది మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. సో నార్మల్గా ఇది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి శారీస్ ప్యాటర్న్లో కూడా వేసేసుకుంటున్నారు బార్డర్ వేసి. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక కింద కమెంట్లో చెప్పేసేయండి. ఈ కలర్స్ బేసిక్గా చెప్పాలంటే నేను తీసుకున్న కలర్స్ కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక సెక్షన్ మాత్రమే, ఇంకా పైన కూడా ఉన్నాయి. సో మీకు ఏమైనా కలర్ కావాలి అంటే నాకు కింద చెప్పేసేయండి. దట్స్ ఇట్. నేనైతే ఇవి కట్ చేయించుకొని ఒక్కొక్క షేడ్ గ్రీన్లోనే మన ఫేవరెట్ గ్రీన్ కదా, అందులో ఇదొక షేడ్ ఉంది ప్లస్ ఇదొక షేడ్ ఉంది, మెరూన్లో ఇదొక షేడ్ ఉంది, ఇదొక షేడ్ ఉంది. ఏం అర్థం కావట్లేదు చెప్పాలంటే. బట్ కొన్ని అయితే బేసిక్ కలర్స్ తీస్తున్నాను ప్రజెంట్. సో దట్ మనం మళ్ళీ బార్డర్స్ మ్యాచ్ చేయాలి కదా, బార్డర్స్కి మళ్ళీ లెహంగాకి సెట్ అయ్యేటట్టు బార్డర్స్ వీటికి కూడా మ్యాచ్ చేయాలి కాబట్టి చాలా స్టంట్ అయితే ఉంది. ఇప్పుడు ఇవి కట్ చేయించుకొని మళ్ళీ సేమ్ కలర్ రాకుండా ఉండేటట్టు చూసుకొని కట్ చేయించుకొని బార్డర్స్ దగ్గరికి వెళ్ళాలి. సారీ గైస్, నేను విన్నాను తప్పు. 100 కాదు 150 పడింది. బట్ కొంచెం డిస్కౌంట్ చేసి 130కి అయితే ఇచ్చేసారు. మొత్తం ఇన్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ బార్డర్స్ కోసం వెళ్ళాలి. బార్డర్స్ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో నాకు అయితే ఐడియా లేదు. సో చార్మినార్ కాకుండా బేగం బజార్ వెళ్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు లేకపోతే రేపు వెళ్తాను. సో ఇప్పుడు ఏదైనా ఆకలేస్తుంది, తినేసి దాని తర్వాత ఏంటి అనేది తర్వాత ప్లాన్ చేద్దాం. సరేనా? చలో. బయట కూడా ఉన్నాయి కానీ అవి క్వాలిటీ వేరుంటాయి. అండ్ వాళ్ళు 2.5 మీటర్ 150 చెప్తున్నారు. బట్ అది 2.5 లేదు, 2 మీటర్స్ ఉంది. అది క్వాలిటీ కూడా లేదు. మనకు కావాల్సిన కలర్స్ కూడా దొరకలేదు. ఫైనల్లీ నాకు దొరికింది కాబట్టి ఇంకా ఒకసారి అంటే నేనేమైనా రీజనబుల్ తీసుకున్నానా లేకపోతే ఇంకా తక్కువ ఉన్నాయా అన్నట్టు చూశాను. తక్కువే ఉన్నాయి, బట్
క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు అండ్ అవి 2.5 లేదు, ఓనీకి సరిపోదు. నేను బేసిక్గా ఓనీకి 2.5 అండ్ లెహంగాకి 5 మీటర్స్ అంటే శారీ అంటే మీకు తెలిసిందే కదా, శారీలో బ్లౌజ్ ప్లస్ లెహంగా వచ్చేటట్టు అయితే చేస్తున్నాను. సో దట్ గేర్ మంచిగా ఉంటుంది అనేసి, ఓనీ కూడా మంచిగా కనిపిస్తుంది అని. దట్స్ ఇట్ అండి. 3 hours later. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. తిందాం అనుకుంటే ఏమీ కనిపించలేదు అండ్ బార్డర్స్ అక్కడ ఆ లైన్లో ఎక్కడ లేవు. సో ఎక్కడైనా బాగా కనుక్కొని బార్డర్స్కి కూడా వద్దాము అనేసి ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాను. నెక్స్ట్ డే వచ్చి బార్డర్స్ తీసుకొని మళ్ళీ బార్డర్స్ ఇంకా ఓనీ స్టిచ్చింగ్కి ఇచ్చేసి చిన్నవి నేనైతే ఏమనుకుంటున్నానంటే లెహంగాకి బ్లౌజ్కి వాటికి కూడా చిన్న కుందన్స్ టైప్లో ఇద్దాము, అతికిద్దాము నా చేతులతో నేనే అని అనుకుంటున్నాను. సో లెహంగా ఆల్రెడీ బ్లౌజ్ అయిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్, వీళ్ళు ఓనీ స్టిచ్ చేసేసరికి నేను ఆ స్టిక్కింగ్ అంతా చేసేస్తాను. ఇదంతా నేను బ్లాగ్లో చూపించాలి కాబట్టి కొంచెం కొన్ని రేపు ఎల్లుండి కూడా అవుతుంది. నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మ్యాక్సిమం ఫాస్టప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సీ యూ టుమారో, అంటే మీకు ఈ బ్లాగ్లోనే కనిపిస్తాను బట్ నాకు టుమారో. సీ యూ టుమారో. The next day. మొత్తానికి నెక్స్ట్ డే అనుకున్నది ఆ 2 days తర్వాత అయిందనమాట. ఎప్పుడు నెక్స్ట్ అనుకుంటే అవ్వదు, అర్జెంట్ అనుకున్నా కూడా ఎంత అనుకున్నా అవ్వదు. ఇప్పుడు మళ్ళీ అర్జెంట్ అయ్యేసరికి మళ్ళీ వచ్చేసాను అనమాట. అది కూడా బేగం బజార్కి లేసెస్ తీసుకోవాలి కాబట్టి లేసెస్ కోసం హంట్ చేసి మొత్తానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అనుకుంటున్నాను. లెట్స్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే కట్ వర్క్ అవి ఉన్నాయి కదా, వాటి గురించి చూసి వెతికి ఎలా సెలెక్ట్ చేసుకుందామని చూసి సెలెక్ట్ అయితే చేసేసుకుంటాను. దేనికి ఏ కలర్ అనేది కూడా ఏం అనుకోలేదు, చూసి కాంట్రాస్ట్ కలర్ అలా అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందరూ గుర్తుపడతారు కాబట్టి మన మారు వేషంలో వెళ్ళిపోవాలి. లేసెస్ అయితే తీసుకున్నాను, ఎంత పడ్డాయి అనేది ఇంటికి వెళ్ళాక చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, ఎందుకంటే బిల్లు మనకు అర్థం కాదు. సో లేసెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇవి వెంటనే తీసుకెళ్ళిపోయి స్టిచ్చింగ్ ఇచ్చి హడావిడిగా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయమని చెప్పాలి, ఎందుకంటే మనకు అతికించుకునే పని కూడా ఒకటి ఉంది కాబట్టి. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాం కదండి. నవాబ్జీ कैसे हो आप? हो गया లెహంగాస్? ఒకసారి లెహంగాస్ అన్నీ చూసేసి మనము లేసెస్ అయితే కొన్నే తెచ్చాను, వాటికి ఏం మ్యాచ్ అవుతున్నాయో సెలెక్ట్ చేసి లేసెస్ ఫైనల్ చేసి దేనికి ఏది వేసుకోవాలి అనేది కూడా ఫైనల్ చేద్దాము. సో లెహంగాస్ లేకాజో. సో ఫైనల్లీ అయ్యింది. నేను అంటే మీ అందరికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, లైక్ కాస్ట్యూమ్స్ మీరే ప్లాన్ చేసుకుంటారా అక్క, వాళ్ళు ఇస్తారా అక్క అని. దీని వెనక ఇన్ని రోజుల కష్టం ఉంటుంది, బట్ నేను ఈ మొత్తం కష్టం మీకు ఒకే వ్లాగ్లో చూపించేస్తున్నాను. సో నేను 2 daysలో అనుకున్నాను మ్యాక్సిమం, బట్ ఇంకా ఎక్స్ట్రా అయ్యింది. నేను అన్నీ ఒక్కొక్క శారీ సెలెక్ట్ చేసుకొని ఆ శారీస్ని లెహంగాస్, మీకు చెప్పాను కదా లెహంగాస్కి ఇంకా బ్లౌజెస్, ఆ శారీలో బ్లౌజెసే అనమాట. ఇవి కూడా అన్నీ ఒక్కొక్క మోడల్లో అయితే స్టిచ్ చేయించాను. అండ్ లెహంగా వచ్చేసి శారీ మొత్తం ఇలా మొత్తం అంటే మనకి శారీ మొత్తం చేపిస్తే కొంచెం గేర్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా స్టిచ్ చేపిచ్చేసాను మొత్తం లెహంగాస్. సో నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే కొన్ని శారీస్కి మనకు తెలిసిందే కదా, లైక్ లోపల ఓనీ కాకుండా బ్లౌజ్ కాకుండా మళ్ళీ లోపల ఇంకొకటి ప్లెయిన్ క్లాత్ వచ్చిందనమాట. ఆ ప్లెయిన్ క్లాత్ ఏం చేయాలి, లెహంగాకి ఎలాగో వేయలేము అని చెప్పేసి ఆలోచించి మనకి ఆల్టర్నేటివ్గా ఇంకొకసారి వేసుకోవడానికి ఉంటుందని దాన్ని కూడా ఇంకొక బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. నాకు అక్కడ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మెయిన్ ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ అవుతానంటే బార్డర్స్ తీసుకున్నాను, ఓనీలు తీసుకున్నాను, ఆల్రెడీ ఇవి స్టిచ్ చేయించాను కాబట్టి వాటికి కాంబినేషన్ ఎలా ఉంటుందో మొత్తం ఆలోచించి కొంచెం ఏమంటారు 7th సెన్స్, 6th సెన్స్ కూడా కాదు 7th సెన్స్ పెట్టి మరి ఆలోచించి దేనికి ఏది సెట్ అవుతుంది అని ఇప్పుడు కొంచెం కష్టపడాలన్నమాట. సో ఓనీలు కూడా చాలా మంచి కలర్స్ ఉన్న ఓనీలు తీసేసుకున్నాను, బట్ దేనికి ఏది మ్యాచ్ అవుతుంది, మళ్ళీ దేనికి ఏది ఆల్టర్నేటివ్గా వేయచ్చు అన్నీ ఆలోచించి అయితే సెట్ చేయాలి మొత్తానికి. నాకు ఇప్పుడు బ్లౌజెస్ ఇవన్నీ కుట్టించినవే దేనికి ఏది అని చెప్పి ఫైనల్ చేయడానికి కొంచెం టైం పడింది. ఫైనల్లీ ఇప్పుడు బార్డర్స్ అన్నీ దేనికి ఏది అనేది సెట్ చేసేద్దాం, వచ్చేయండి.
మొత్తానికి ఫైనల్గా సెట్టింగ్ అయితే చేశాను బట్ కొన్ని అయితే నాకు ఎక్స్ట్రా కలర్స్ తీసుకొచ్చాను. ఏం కాదు, ఇవి కూడా నేను లైక్ తర్వాత శారీస్కి కానివ్వండి, లేదంటే ఒకసారి ఒక ఓనీ వేసిన తర్వాత ఇంకొకసారి ఓనీ చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ నాకు తెలియకుండా తెచ్చుకున్నది ఏంటి అంటే మెరూన్ ఎక్కువ తెచ్చుకున్నా, రెడ్ మెరూన్ ఈ కలర్స్ ఎక్కువ తెచ్చా. చూసేటప్పుడు ఏమో షాప్లో అరే నేను గోల్డ్ ఎక్కువ తెస్తున్నా కదా అని అనిపించింది. బట్ ఈరోజు ఇప్పుడు మొత్తం సెట్ చేసాక చూస్తే ఈ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా రెడ్ గ్రీన్ ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి కదా, బార్డర్ కానీ శారీ కానీ అన్నట్టు ఈ కలర్స్ ఎక్కువ తీసుకున్నా. ఫైనల్లీ అయితే ఇలా మ్యాచ్ చేశాను అనమాట ఒక్కొక్క దానికి. దీనికి మల్టీ కలర్ లాగా పింక్ ఓనీకి పెట్టేశాను అండ్ గోల్డ్కి బ్రౌన్ ఇచ్చాను బ్రైట్గా కనిపిస్తుందని. దీనికి గ్రీన్ ఇచ్చాను సో దట్ ఈ సెట్ అవుతుంది అని. అండ్ నేను ఇది మీటర్స్ 9 మీటర్స్ తీసుకున్నా కాబట్టి నాకు 2 ఓనీస్కి కూడా వస్తుంది. సో ఒక ఓనీకి ఇలా సెట్ చేశాను ఈ లెహెంగాకి, బ్రౌన్ లెహెంగాకి. అండ్ ఇంకొక ఓనీ 2 ఆల్టర్నేటివ్ పెట్టుకున్నాను, దీనికి బ్రౌనే ఇచ్చాను. అండ్ గ్రీన్, ఇది ఎల్లో గ్రీన్ కాంబినేషన్కి కూడా ఇదే పెడదామని అయితే అనుకుంటున్నాను, బాగుంది కదా అనేసి. నెక్స్ట్ గ్రీన్ రెడ్కి రెడ్ ఓనీ వచ్చింది కాబట్టి గ్రీన్ ప్లాన్ చేశాను. అండ్ ఇది కొంచెం ఏమంటారు బ్రౌనిష్ షేడ్లో ఉంది కాబట్టి కొంచెం యాష్ ఇంకా బ్లూ కాంబినేషన్లో బ్లాక్ బార్డర్ అండ్ బ్లూ బార్డర్ అయితే ఇచ్చేసాను. ఎస్, ఇప్పుడు మన పని ఇక్కడతో అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టిచ్చింగ్ది ఓనీస్కి బార్డర్స్ అయితే స్టిచ్ చేపించేసి నేను షూటింగ్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే. అంటే నాకు షూటింగ్ ఉంది కాబట్టి అర్జెంటుగా నేను ఓనీస్ ఒక్కటి ఫైనల్ చేసేసుకొని వెళ్ళిపోయి మొత్తం జ్యువెలరీ అవి ఇవి సెట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవాలి. నేను షూట్లో వేసుకున్నవన్నీ మీకు షార్ట్స్లో కానీ మళ్ళీ ఇంకొక వ్లాగ్ కానీ అయితే చేసి చూపిస్తాను. ఎలా సెట్ అయ్యాయి ఏంటి అనేది ఆ వ్లాగ్లో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా నేను అన్ని మ్యాక్సిమం నాకు అయినంత వరకు ఒక వీడియోలో చేయడానికి చూసాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇచ్చేసేయండి, నేను ఆ కమెంట్స్కి ఆన్సర్స్ చెప్పేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే. బాయ్.